అందరికీ నమస్కారం. ఈ కాలం యువతి యువకులకు అత్యంత ఇష్టమైనటువంటి మహానుభావుల్లో శ్రీ రమణ మహర్షి వాళ్ళు ఒకరు. శ్రీ రమణ మహర్షికి అత్యంత గొప్ప పేరు భగవాన్ అన్న పేరు పెట్టేశారు. భగవాన్ రమణ మహర్షి అంటే ఇంకా జనాలకి ఎంతగా ఆయన నచ్చి ఉంటారు. భగవంతుడితో ఆయన్ని కలిపేశారు. ఆయన్ని భగవాన్ రమణ మహర్షి. చాలామంది శ్రీ రమణీయం అని చెప్పి ఇంటి ముందు కూడా రమణ మహర్షి యొక్క భక్తులు ఆయన పేరు ఇంటి ముందు అలా రాసుకుంటారు. శ్రీ రమణీయం, శ్రీ రమణ నిలయం అని కూడా కొందరు రాసుకుంటారు. ఈ శ్రీ రమణ మహర్షి గురించి ప్రతి యువతి యువకులు కూడా ఈరోజు తెలుసుకోవాలి. ఆయన అరుణాచలం అంటే రమణ మహర్షి అని, రమణ మహర్షి అంటే అరుణాచలం అని చెప్పేసి చాలామంది తెలుసుకోవాలి. ముఖ్యంగా శ్రీరమణుల వారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆయన బాల్యం ఎంతో అద్భుతంగా ఉండేదట. ఆయన ఆటపాటల్లో చాలా చురుగ్గా ఉండేవారు. చదువు మీద యావరేజ్గా ఉండేవారు. చాలా తెలివిగా ఏ పని చేసినా మాట్లాడినా అద్భుతంగా ఉండేది. తోటి పిల్లలతో ఎప్పుడు కూడా ఆటపాటల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఈ ప్రపంచం శాశ్వతం అనుకుంటూ జీవిస్తున్నటువంటి బాల్యంలో ఆయన తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక, మరణం అంటే మనిషి ఉండేది కొన్నాళ్ళే, తర్వాత అతను ఉండడు, అతని జ్ఞాపకాలే ఉంటాయి ఇక్కడ, అది అతను చేసిన మంచి పనులు ఉంటేనే, అటువంటి విషయాలు గ్రహించినటువంటి రమణ మహర్షి బాల్యంలోనే అరుణాచలం వైపు వెళ్ళిపోయారు. కుటుంబాన్ని, ఫ్యామిలీని అంతా వదిలేసి వెళ్ళిపోయి కొండెక్కి ఆ కొండ మీద గుహలో శివలింగం ముందు కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోయారట. అలా ఎంతకాలమైన సమాధిలో ఉండిపోయారో తెలియదు. ఒళ్ళంతా కూడా పురుగులు తినేస్తున్నాయి. గుర్తుపట్టలేనంతగా ఆ పిల్లవాడు ఆ కొండ మీదే ఉండిపోవటం, ఆ కొండ మీదకి ఎప్పుడో ఎవరో వెళ్ళిన మేత వాళ్ళు కావచ్చు చూసి వాళ్ళ క్లియర్గా వాళ్ళ పేర్లు, అడ్రస్ సహా పుస్తకాలు దొరుకుతాయి మనకి. ఆ అబ్బాయిని గుర్తించి అతన్ని నలుగురికి చెప్పి స్నానం చేయించి గుండు గీయించి వస్త్రాలు ధరింపజేసి ఎవరా ఈ అబ్బాయి అని చూస్తే మహాన్వితుడు, ముఖంలో అంత తేజస్సు కలిగినటువంటి ఆ బాలుడే రమణ మహర్షిగా మారారు. ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మన ప్రజలకి తెలియజేశారు. ఆయన చెప్పిన మాటలు, ఆయన శివుడి యొక్క భక్తుడు, శైవుడు. ఆయన దినచర్య అంతా కూడా చాలా తమాషాగా ఉండేది. తిండి లేకుండా ఎన్ని రోజులైనా ఉండిపోతారు. తింటే ఒకేసారి 10 మంది తినాల్సిన భోజనాలు కూడా తినేస్తారు. ఆయనని బ్రాహ్మణుడు అని అందరూ పిలిచేవారు. కొండ మీద బ్రాహ్మణుడు అని. చాలామంది వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యాలు జరిగేటప్పుడు, శుభకార్యాలు కానీ ఏ విషయానికైనా సరే ఆ బ్రాహ్మణుని పిలవండి అని పిలిపించి కడుపు నిండా అన్నం పెట్టి పంపించేవారు. ఆయన ఆశీస్సులు జనాలకి అంత అద్భుతంగా పనిచేసేవి. ఆయన ఎప్పుడు సమాధిలో ఉండేవారు, తపస్సులో ఉండేవారు. గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తూ మనిషి జీవితం గురించి, జీవన విధానం ఎలా ఉండాలో, మనిషి ఎలా జన్మించాడు, తాను ఆత్మస్వరూపుణ్ణి అని, తనకు దేహాభిమానం అసలు లేదని ఎన్నో విషయాలు మనకు తెలియజేసి, ఆయన శరీరంలో ఒక గడ్డ వచ్చింది వీపు మీద. ఆ గడ్డను తీయటానికి ఆపరేషన్ చేయాలి అంటే ఈ శరీరానికి నాకు సంబంధం లేదు, నేను వేరు, ఈ శరీరం వేరు, మీరేమన్నా కోసుకోండి, ఏమన్నా చేసుకోండి అన్నటువంటి మహాజ్ఞాని ఆయన. ఆ విధంగా ఆయనకి తాను ఆత్మస్వరూపుణ్ణి అని, బుద్ధిని మనసుని ఎవరైతే కంట్రోల్ చేసి స్థిరంగా ఉంచి సమాధిలోకి వెళితే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందొచ్చని ఎన్నో రకాలుగా, ఎన్నో సందర్భాల్లో అద్భుతంగా చెప్పి ఆఖరికి ఆయన ఉన్న కొండే పెద్ద దేవాలయం అయిపోయింది. భోజనాలకు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, పెద్ద పెద్ద వంటశాలలు,
స్వయంగా ఆయనే వడ్డించేవారు, ఆయనే వంట కూడా చేసేవారు. ఆయన 79 ఏళ్ళు బతికారు. ఈరోజు కూడా రమణ మహర్షిని, ఆయన యొక్క మహత్యాలని చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం వెళ్ళాల్సిందే. అరుణాచలం మీద రమణ మహర్షి వారి యొక్క గుర్తులు, చిహ్నాలు మొన్ననే ఆయన ఉన్నారు కాబట్టి స్థిరంగా ఇప్పుడు కూడా చూడొచ్చు. ఒక మామూలు వ్యక్తి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని ఎలా చేసుకున్నాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాడు. ఆయన కట్టు బట్ట చూస్తే కూడా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఉట్టి గోచి మీదే ఆయన ఉండే ఫోటోలు కూడా మీరు చూడొచ్చు. సంపూర్ణమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి తను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకొని సాక్షాత్తు శంకరుల వారి యొక్క అవతారమా అన్నట్టుగా ఆయన జీవితం గడిచింది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద కోటాను కోట్ల మంది రమణ మహర్షిని దైవంగా భావించి భగవాన్ రమణ మహర్షి అని పిలుస్తారు. వాళ్ళ ఇళ్లల్లో రమణ మహర్షి యొక్క పుట్టినరోజు వేడుకలని అనేక సందర్భాలలో రమణ మహర్షిని దేవుడిగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో వెళ్ళి రమణ మహర్షి జీవిత చరిత్ర అంటే మీకు వీడియోలే కాదు, ఆయన చేసిన అనేక మహత్యాలు, సందర్భాలు, సంఘటనలు మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయన్నమాట. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో రమణ మహర్షి జీవిత చరిత్రని టైప్ చేసి చూడండి. అన్ని భాషల్లో కూడా మీకు ఆయన చరిత్ర కనపడుతుంది. ఒక మనిషి ఏమీ లేకుండా కేవలం 5 రూపాయలు అనుకుంటా వాళ్ళ అన్న దగ్గర తీసుకొని అరుణాచలానికి వచ్చి ఆయన చూపించిన మహత్యం ప్రపంచాన్నే విస్మయానికి గురి చేస్తుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా రమణ మహర్షి చరిత్రని చదవండి, ఇంకా డెప్త్గా వెళ్ళండి. ఆత్మ సంస్కారాన్ని ఎలా కలిగి ఉండాలి, ఆత్మ దర్శనాన్ని ఎలా కలిగి ఉండాలి అనేది తెలుసుకోండి. నమస్కారం. గోపాలయ్య గారు.